స్టోరీ టైటిల్ పేరు బండగోబీ ఫ్రైడ్ రైస్ కథ. తెలుగు స్టోరీ. ఒకసారి ఒక ఊరిలో చిన్న పిల్లల కోసం కుకింగ్ క్లాస్ పెట్టారు. అందులో భాగంగా పిల్లలకు ఆరోగ్యకరమైన వంటలు నేర్పించేవారు. ఓ రోజు టీచర్ అన్నాడు, ఇవాళ మనం ఒక స్పెషల్ డిష్ చేస్తాం, బండగోబీ ఫ్రైడ్ రైస్. పిల్లలు కొంతమంది ముఖం బాధేశారు. బండగోబీ అంటే మాకు ఇష్టం లేదు టీచర్ అని. కానీ టీచర్ నవ్వుతూ అన్నాడు, నాకు ఒక మాయ టిప్ ఉంది, మీరు చివరికి ఇదే ఫేవరెట్ డిష్ అంటారు చూడండి. అంతే, టీచర్ బండగోబ్బిని సన్నగా తరిగి, కొద్దిగా ఉల్లిపాయలు, గజ్జిగా ఉల్లికాడలు, సోయా సాస్, మిరియాల పొడి వేసి అన్నంతో కలిపి బాగా వేయించాడు. రుచి చూసిన పిల్లలు ఆశ్చర్యపోయారు. అమ్మో, ఇదేం రుచిగా ఉంది అని చిన్న పాప నవ్వుతూ అడిగింది. ఇది నిజంగా బండగోబీ ఫ్రైడ్ రైసేనా? టీచర్ తల ఊపి నవ్వాడు. ప్రాంప్ట్ ఇన్ తెలుగు: పిల్లలకు ఇష్టమేని ఆరోగ్యకరమైన ఆహారం ఉదా బండగోబీ గురించి ఒక సరదాగా మనోహరంగా ఉండే చిన్న కథను తెలుగులో రాయండి. కథ చివరికి పిల్లలు ఆహారాన్ని ఇష్టపడేలా మారాలి. అది ఒక మాయ లేదా సృజనాత్మక వంటకం వల్ల చెప్పండి, మార్చి ఇస్తాను.